మహాపరిశుద్ధమైన పరమ తండ్రి, ప్రేమ కలిగిన యేసురాజా, నీకు వందనాలు ప్రభా. మరొక సాయంకాల సమయం నీ సన్నిధికి రావడం నీకు వందనాలు. కోడికంతను నువ్వు అధ్యక్షత వహించండి, రావాల్సిన వారిని నడిపించండి. పాటలను, వాక్యములను, బల్ల ఆరాధనంతట్లో మేము పొరబుద్ధి పుచ్చుకుంటాం. ఈశ్వరం అవి వాడుకుందా. నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ, నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ, కనబడలేదా ఆయన శక్తి. నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ, కనబడలేదా ఆయన శక్తి. కనులార చూచి చెవులార విని, కనులార చూచి చెవులార విని, వెనకడుగేస్తూ చూస్తున్నావా. నిర్లక్ష్యమైనదా దేవుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. రిలీజ్ కాని పాటలు ఎక్కువ వాడడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేరుగా దైవ వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, నీకు వందనాలు నాయన. చదవబడిన వాక్య భాగంను విరిచి మాకు వడ్డించండి ప్రభు. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకందరికి దయచేసి నువ్వు తోడైండి నీ కృపలో భద్రపరిచి కాపాడమని నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి మత్తయి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, మత్తయి ద్వారా మన ప్రభు అయిన యేసు రాయించి పెట్టినటువంటి ఒక మాట. ప్రైజ్ ది లార్డ్. అడుగుడి అనేటటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. కొద్ది సమయము మనం ఒక 30 నిమిషాల మట్టుకు మన వాక్యాన్ని శ్రద్ధగా విందాం. అడుగుడి ఇయ్యబడును అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏమడగమని యేసు ప్రభుల వారు చెప్పారు. అసలు ఈ అడుగుడి అనేటటువంటి మాట చాలా వైరుధ్యము అయిపోయింది. జాగ్రత్తగా గమనించాలి. వైరుధ్యము రెండు అయిపోయింది. వైవిధ్యం అంటే ఇంతగా అయిపోయింది, వైరుధ్యము అంటే ఉల్టా అయిపోయింది. ఏమడుగుతున్నాం? అసలు దేవుడు తన దగ్గర అడుక్కోవలసిన, అయ్యా నాకు ఇది కావాలి అని అడుక్కోవలసిన పరిస్థితిని మనుషునికి క్రియేట్ చేశాడా? నిజంగా సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక మనిషి లేదా ఒక విశ్వాసి అడిగితే తప్ప ఇయ్యలేనటువంటి స్థాయి విశ్వాసికి క్రియేట్ చేశాడా? అసలు ఏమడగాలి? బైబిల్ గ్రంథంలో ఈ అడగడం అనేది నిజంగానే అంత ప్రాధాన్యత సంతరించుకున్న మాట. అంటే అసలు బైబిల్ గ్రంథం అంటేనే ఏంటిది? స్థిరపరచబడినది. దాంట్లో దీనికి ప్రాధాన్యత, దానికి ప్రాధాన్యత అనేది ఉండదు. స్థిరపరచబడ్డది బైబిల్ గ్రంథం. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. కానీ అడక్క ముందే దేవుడు సమస్తమును
తన పిల్లలకిచ్చాడనేది నా వాదన. ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆదాముకు నవ్వకు 2 అధికారాలు ఇచ్చాడు. వాటికి మించిన అధికారం లేదు. ఆదామవ్వతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట తీయండి ఒకసారి. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, ఇంకోటి దీనిని తీయాలి రెఫరెన్స్. చాలు, ఇక్కడ 2 మాటలు. ఏం చేయాలట? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోబరుచుకొనుడి. ఏం చేయాలంట? లోబరుచుకోవాలి అన్నాడు. దేన్ని లోబరుచుకోవాలి? భూమిని లోబరుచుకోవాలి. ఈ భూమిని లోబరుచుకోవాలనుకున్నప్పుడు భూమి మీదున్న ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడా ఇవ్వలేదా? ఒక భూమి మీదనేనా? దేన్ని లోబరుచుకోవాలి? దేవుడు చేసిన యావత్తు సృష్టి అంతటి మీద యేసు ప్రభు విశ్వాసికి అధికారం ఇచ్చాడు. తన కుమారుడికి అధికారం ఇచ్చాడు. ఒక మనిషికి అధికారం ఇచ్చాడు కాదా? అంటే భూమి మీద కానీ వేటి మీద అన్నాడు. ఇంకా వెనక్కి పోయి చదివితే ఆకాశ పక్షులు భూమి మీద ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, భూమి కింద ఉన్నాయి, ఆకాశ మండలంలో ఉన్నాయి. అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం చూసుకుందాం. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా విశ్వాసి అడగవలసింది ఏమున్నది అనేది తెలియక, ఆ అడగవలసిన దాన్ని ఈరోజు మనం నేర్చుకోక, మనకు ఆల్రెడీ మన ఆధీనంలో ఉన్నదాన్నే మళ్ళీ మనం అడుగుతున్నాం. అంటే ఎలాగంటే, నా ఇంటిలోకి నేనే రావాలా అని అడిగినట్టు, లేదా నా చేతిలో అన్నం ఉన్నది ప్లేట్లో, నేను తినచ్చా అని ఎదురింటలో అడుగుతున్నట్టున్నది. ఇది అడగవలసినవి ఈరోజు దేవుని పిల్లలు అడగడం లేదు. కానీ నీకు అధికారము, నీ అధికారము కింద ఉన్నవి వాటిని మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అనేది నా వాదన. సరే, దీనికి ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దాన్ని కొంచెం మీకు విపులపరిచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కానీ లేదా యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి నా ఫాలోవర్స్ కానీ ఇది అర్థమైతే చాలు అని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? 2 మాటలు చెప్పే చదువుకున్నా, మర్చిపోదు. ఒకటి ఏంటిది? లోబర్చుకోండి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, మొదటి మాట ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు. నిజంగానే ఫలించేటటువంటి స్థితి మనకు లేక మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అడుగుతున్నాం. నీ ఆధీనంలోనే ఉన్నది, నీ ఆధీనంలో ఉన్నదాన్ని నువ్వేం చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేసి మళ్ళీ పోతున్నావు. అయ్యా నాకు అని. యోహాను పత్రికలో ఏమన్నాడు? ప్రియుడా, నీవు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లమన్నాడా? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఏదైనా తోటలో ఏం చెప్పాడు? ఫలించి అభివృద్ధి. ఇక్కడ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే మొట్టమొదటిగా దేవుడు నీవు ఏమి
లేకముందే నీకు సమస్తమును అధికారము ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లోకం మీద విశ్వాసికి అధికారం ఉందా? విశ్వాసి మీద లోకం అధికారం చెలాయిస్తుందా? విశ్వాసి మీద లోకం అధికారం చెలాయిస్తుందా? లోకం మీద విశ్వాసి అధికారం చెలాయిస్తున్నాడంటే విశ్వాసి జీవితమే ఏదేను తోటలో దేవుడు స్వతంత్రించుకోమని చెప్పినటువంటి ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారు? అతిక్రమించారు. సరే, ఇక్కడ చాలామంది ఒక మాట అంటారు, ఈ మాట చెప్పిన తర్వాతనే కదా, ఈ మాటకు ముందా మాట తర్వాతన ఏదేను తోట నుంచి వీళ్ళు వెళ్ళగొట్టబడింది, దీనికి ముందా వెనుక నా పాపం చేసింది? ఈ క్లారిటీ కూడా కావాలి కదా. తర్వాత ఏమన్నాడు? ఎందుకు అంటే, ఎప్పుడైతే నేను ఈ లోకం అధికారం కిందికి వెళ్ళామో అప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే అడుక్కోవలసిన స్థాయికి వచ్చింది. నిజంగానే మనలో మనం మాట్లాడుకుంటే లోకం మీద నిజంగానే దేవుని పిల్లలకు అధికారం ఉందా? ఎంతమంది నేను అధికారాన్ని చూపించగలను అని చెప్పగలం? చూపించగలమా? ఆ ధైర్యం ఉందా మనకు? ఈరోజు 100కి 90 మంది క్రైస్తవులు ఈరోజు జరగాల్సింది ఏంటంటే మర్మాలు కాదు, డిబేట్లు కాదు. ఫస్ట్ ఏం జరగాలి క్రైస్తవ సమాజంలో అంటే, యేసును నమ్ముకున్నా అని చెప్పుకునే వాళ్ళలో 2 ఉండాలి. క్లారిఫికేషన్ ఈ రెండింటికి మధ్య ఉండాలి. నువ్వు యేసు మతములో ఉన్నావా, యేసు మార్గములో ఉన్నావా? అంటే చాలామంది అడిగి వచ్చి మతము మార్గము కొత్త కన్ఫ్యూజన్ ఏంటండి అని. మతము మార్గం అనే దానికి తేడా ఏంటంటే, యేసయ్య మతాన్ని సృష్టించాడా, మార్గాన్ని చూపించాడా? మతాన్ని సృష్టించాడా, మార్గాన్ని చూపించాడా? యేసయ్య మార్గాన్ని మాత్రమే చూపించాడు, మతాన్ని సృష్టించలేదు. యేసును సిలువ వేసింది తను ఎన్నుకున్న మార్గమా, తను పుట్టిన మతమా? తను పుట్టినటువంటి మతము సిలువ వేసింది. యేసు చూపిన మార్గం సిలువ వేయలేదు. ఎందుకంటే ఆ రోజున్నటువంటి యూదులు మరియు రోమీల వాదన ఏంటి? ఏమడిగాడు పిలాతు? నీవు యూదుల రాజువా అంటే మంట ఎక్కడ వచ్చింది? భక్తిలో నుంచే వచ్చింది. నువ్వు యూదుల రాజువా? ఎందుకు? అదే యూదా గ్రంథంలో అదే యెషయా ప్రవక్త, దావీదు ప్రవక్త వీళ్ళు ఏం ప్రవచించారు? యూదుల కొరకు ఒక రాజు పుట్టుతాడు. కానీ రాజుకు వీళ్ళు వేసుకున్న డెఫినేషన్ వేరు, వీళ్ళ మైండ్లో ఉన్న డెఫినేషన్ వేరు. తేడా ఎక్కడ కొడుతుంది? విశ్వాసికి దేవుని కార్యాలకు అంటే వీళ్ళ మైండ్లో ఉన్న డెఫినేషన్ వేరు ఆ రోజు యూదులకు. కానీ జ్ఞానులు గుర్తుపట్టగలిగారు ఏమని? ఇతను యూదుల రాజు. నిజంగానే ఎందుకు చెప్పాను ఇది అంటే, మతము మార్గము అనే దానికి తేడా. మతము సిలువేసింది, మార్గము ఏం చేసింది? పునరుత్థానము కలగజేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేసింది? మార్గము యేసు చూపిన మార్గమే కదా ఈరోజు పునరుత్థానం కాదా? ఎందుకు అంటే ఏమన్నాడు? ఆయనే ఏంటిదట? జీవమును, ఇంకా ఏమైనాడు? మార్గము. ఫస్ట్ ఏమై ఉన్నాడు? మార్గము. తర్వాత
తర్వాత జీవము, మార్గము, సత్యము, జీవము. కానీ ఈ ఒక్కటే మాటలో యావత్ క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి అర్థం ఉన్నది. ఏంటట? మార్గము, సత్యము. యేసు మార్గములో ఉన్న వానికి ఏం కావాలి? సెకండ్. తర్వాత ఏమొస్తుంది? జీవము. ఏం జీవము? నిత్య జీవము. అయితే ప్రియులారా, అడుగుడి అనేటటువంటి మాట ఈరోజు క్రైస్తవ సమాజంలో యేసుని కలిగినటువంటి వారి జీవితాల్లో ఏటీఎం కార్డ్ అయింది కాదా? అసలు ఈ అడుగుడి అనేటటువంటి మాట విశ్వాసి అడిగాడు. ఓకే, ఏమడిగాడు విశ్వాసి? అక్కడ దేని గురించి అడిగాడు చెప్పండి, ఆ సందర్భం చెప్పండి. అడుగుడు ఇవ్వబడును అనే దాని కింద ఆయన పరిశుద్ధాత్మను అడుగు ప్రతివానికి అని ఉంటుంది కింద, అదే సందర్భం ఉంటుంది కాదా? కానీ ఈ అడుగుడి అనే మాటకు మనం ఎన్ని అడుగుతున్నాం? అడుగుతున్నామా? అడుగుతలేమా? ఏం అడుగుతాం చెప్పండి? పుట్టిన పోరడు ఏడితే కూడా, ప్రభా నా కొడుకు ఎడతాడు ప్రభా. పెళ్ళి అయినాక అత్త టార్చర్ పెడితే కూడా, ప్రభా మా అత్త టార్చర్ పెడుతుంది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే కూడా, ప్రభా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తప్ప అడగడం? అవునా కాదా? నేను చేసిన తెలుసా ప్రార్థన? అది 2.5 సంవత్సరాలు చేసిన. అన్నం గురించి ప్రార్థన చేయాలన్నా కూడా అందులో ఇది, ప్రభా అన్నం వండినందుకు నీకు వందనాలు, చేసిన వాళ్ళని దీవించండి, వన్నోళ్ళని దీవించండి, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, తింటుండగా బలం దయచేయండి. నిజంగా చేసిన. దేవుడు 2 సంవత్సరాల తర్వాత చెప్పాడు ఈ అమ్మాయి వద్దు అని. కోపం వచ్చింది, లొల్లి పెట్టుకున్నా. గిట్టెట్లుంటుంది ప్రభా, నువ్వు అడుగుడు ఈడన్నావు, లాజిక్ ఉన్నదాక లేదా? తర్వాత చూపించాడు, ఇది చేసుకుంటే నీ బతికి గిదిరన్నాయన అని. వదిలేసా. సరే, అది మనకు అక్కర్లేని ఇష్యూ ఇప్పుడు. కానీ ప్రశ్నలాడు ఏంటంటే, అడుగుడి ఇయ్యబడును. మనం ప్రతిదీ అడుగుతున్నాము కదా, నిజంగా పొందుకున్నామా? పొందుకోలేదు అనేటటువంటి సంఖ్య ఎక్కువ ఉంటుందా? పొందుకున్నాం అనేటటువంటి సంఖ్య ఎక్కువ ఉంటుందా? పొందుకోలేదనేది ఎక్కువ ఉన్నది క్రైస్తవ సమాజంలో. నేను చెప్తా, ఎట్లన్నా కూడా నేను చెప్తా. కానీ నేను కూడా చెప్పగలను ఏంటంటే, నేను 100 అడిగాను అనుకోండి ఇప్పటి వరకు, దేవుడు నాకు మ్యాక్సిమం 98 ఇచ్చిండు. ఆ 2 ఏంటియో కూడా చెప్తా. అందులో మొదటిది ఇది, కొట్టుడు. ఒక 2 ఏళ్ళు ప్రార్థన చేసిన, ప్రభా కనీసం కంజర కొట్టుడు అన్న రావాలి ప్రభా, నేను పంతులను అయితే రాలే, వదిలేసిన. ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే అడుగుడి 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 అడుగుడి. మరి దేవుడు ఏమడుగుతున్నాడు? పొంది ఉన్నామని తెలియదా? అడిగినవన్నీ ముందే పొంది ఉన్నామని తలచి విశ్వాసంబు కలిగి స్తుతులు చెల్లించినప్పుడు అడిగిన వాటి కంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దయ చేనాథుడు నీ తండ్రి. సృష్టికర్త దేవుని ప్రియమైన కుమారుడా, నీ తండ్రి స్వాస్థ్యమందు భాగముంది మరిచావా. మనోహరణ గారి దగ్గర నేర్చుకున్న పాట. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ పాట నేను నమ్ముకున్నప్పుడు ఒక డైరీలో పాటలు రాసుకున్న, అందులో ఉన్నది ఇంకా కూడా.
ఇది కష్ట నష్టాలైనా సరే, అడిగినవన్నీ పొంది ఉన్నామని చెప్తున్నాడు కదా. మీరు విశ్వాసము కలిగినప్పుడు పొంది ఉన్నామంటున్నాం కదా. నీకు రావట్లేదంటే అర్థం ఏంటిది? ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి తప్పు. అడిగినవన్నీ ముందే పొంది ఉన్నామని నువ్వు నమ్మాలి అన్నాడు. ఎందుకంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. అంటే నీకు స్వస్థత రాలేదు, నువ్వు కోరుకున్న ఆశీర్వాదం రాలేదు, నీకున్న సమస్యకు నువ్వు అడిగిన దానికి జవాబు రాలేదు అంటే ఇక్కడ తప్పెవరు చేశారు? మరి నువ్వు అడిగిన దేవుడు చేశాడా, నమ్మక నువ్వు చేశావా? ఏం జరిగింది? చాలామంది నేను ఈ ప్రార్థన చేశాను సార్, నాకు కాలేదు అన్నారు. ఎందుకు కాదు? కారణం ఏంటో తెలుసా? నువ్వు అడగడం కరెక్టే, ఆయన ఇయ్యడము కరెక్టే. కానీ ఇంతకుముందు మనం పాడుకున్న పాటలో లాగేమైందట? పొంది ఉన్నామని నమ్మడంలో విఫలమవుతున్నావు. అయ్యా నాకు తీవ్రమైన అనారోగ్యం ఉన్నది, తగ్గట్లేదు. ఎందుకు తగ్గదు? కొన్నిసార్లు నువ్వు అడిగినప్పుడే నీకు ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకో తెలుసా? ఇది ఎవరికి కాదు, అట్లా అందరికి కాదు. ఇది కొంతమందికి చెప్తున్నాను. నిజంగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఎప్పుడైతే నీ గొంగడి భుజాన్ని వేసుకొని బయలుదేరావో అప్పుడు ప్రభా తలకాయ నొత్తుందంటే నొప్పి ఎక్కువ అవుతుంది. అరే ఏంది ప్రభా ఉన్నదన్నాడు, కడుపు నొత్తుందంటే ఇంకింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నీ వెళ్ళే మార్గంలో ఇలాంటి ఎన్నో ఉన్నవి. నీ వెళ్ళే మార్గంలో ఇలాంటి శ్రమలను ఎన్నో అనుభవించాలి, ఎన్నో భరించాలి. పౌలు సమస్తమును వదిలేసి ఏం చేశాడట? సమస్తమును వదిలేసి చావు కొరకు సిద్ధపడి సముద్రములో గడిపిన పౌలన్నను మరిచావా? ఓ సోదరా నా దీన సేవకా, కనబడలేదా ప్రభు చూపిన మార్గం? వినబడలేదా ఆ దేవుని పిలుపు? ప్రైజ్ ది లార్డ్. విన్నారు ఎక్కడన్నది? ఇది కూడా నా పాటే. నువ్వు విన్నా అక్కడ వాడినాక స్టూడియోలో వాడినాం కదా ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? సమస్తమును వదిలి నువ్వు ఎప్పుడైతే వచ్చావో శ్రమైక మార్గం ఎన్నుకోవాలి. ఈరోజు చాలామంది ఏం అడుగుచున్నావు స్వామి? అడిగే స్థాయిలో ఉన్న నీవు ఎంతకాలమైనా నీ సంతృప్తి లేని జీవితాన్నే ఉంటావు. దేవుడిచ్చాడని స్వతంత్రించుకోమన్నాడు. ఇన్ని ఏళ్ళ విశ్వాస జీవితంలో నువ్వేం సాధించావు? ఏం స్వతంత్రించుకున్నావు? ఒక దురాత్మ పట్టిన దగ్గరకు పోయి నేను ప్రార్థన చేస్తే సమస్య ఖచ్చితంగా క్లియర్ అయిందని చెప్పగల ధైర్యం ఉంది ఎంతమందికి ఉంది ఈరోజు? ఇంకా తాయితులు కట్టించే విశ్వాసులు ఉన్నారు, దయ్యాలకు పెట్టే సేవకులు. నిన్న మాటల సందర్భంలో మేము ఒక దగ్గరికి పోతే ఒక అమ్మన్నది, మా అయ్యగారు అలవట్టిమన్నాడు అని చెప్పి ఆగింది. నువ్వు విన్నావో లేదో? విన్నావా? ఇక అల్లు పట్టిద్దాం అనుకున్నా, తగ్గుతలేదని మా అయ్యగారు అన్నాడు అని ఆగింది. పక్కకున్నాం ఇట్లా అన్న వాళ్ళ కథ ఆపేసింది. మొన్న మనం పోయిన కాడ. అందుకే ఏం చేయాలంటే మనం ఒక దగ్గరికి పోయినప్పుడు ఎవడేమంటాడో 4 దిక్కులు వినాలి. నువ్వు మాట్లాడుతున్నావు, ఆమె చెప్తుంది, అందుకే అది నీకు సింకు కాలే. ఏం చెప్పిండట పంతులు? ఏం స్వతంత్రించుకున్నావు నువ్వు? అదే వచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్పి వచ్చినాం. మనం ఏం చెప్పినాం? దీనికి డబల్ వచ్చినా కూడా
తొక్కి నారదీయగలిగినటువంటి దేవుని యొక్క దమ్ము ఇక్కడ ఉంది. ఎన్ని రోజులు ఇక్కడ ఏది పడితే అది నడిచింది, కానీ దేవుడు వచ్చాక దేనికి ఇక్కడ అధికారం లేదు. చూద్దాం. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఇంకా మన జీవితము అయ్యా అనే దగ్గరనే ఉంది. దేవుని అడగడం తప్పు కాదు, కానీ అడిగిన నీవు ఏం సాధించావు? దేవుణ్ణి అడిగి ఏం పొందుకున్నావు? ఏది నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల? పారంపర్య ఆచారము అని అన్నాడు. పారంపర్య ఆచారంలో అందుకే నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే, యేసు మతములో ఉన్నవాడు పరలోకం పోడు. యేసు మతంలో ఉన్నవాడు పరలోకం పోడు. యేసు మతంలో ఏముంది అంటే పక్కవాన్ని దూషించాలి, నా మతం గొప్ప అని విర్రవీగాలి, నిర్లక్ష్యం ఉంటుంది మతంలో. ఏంటో తెలుసా? పోతే పోయిందిలే. ఒక డ్యూటీ ఆదివారం వచ్చిందంటే ఏం చేయాలి? చర్చికి పోయి రావాలి. ఎందుకు పోవాలి చర్చికి? వాక్యం చెప్తారు కనుక పోవాలి, ఏదో అది ఆచారం అయింది. దేవుని కొరకు పోవాలనే వాళ్ళు ఆ మనసు అందరికీ ఉంటుంది. కానీ నిజంగా ఆ పోయిన రోజు దేవుని వాక్యం నువ్వు విన్న రోజు ఏం నేర్చుకున్నావు? అయ్యగారు గంట సేపు లేదా 45 నిమిషాలు వాక్యం చెప్తే అందులో నీకు గుర్తుంది ఎంత? నీవు పాటించింది ఎంత? ఏం నేర్చుకున్నావు? అడుగుడి అని చెప్తున్నావు మ్యాక్సిమం 20 నిమిషాల నుంచి. ఈ 20 నిమిషాలలో దేవుణ్ణి అడిగిన వాటిలో మనం ఎక్కడ మిస్ అయ్యాం? ఏం తప్పు అడిగాం? ఒక విషయం చెప్తా వినండి. అడుగుడి ఇయ్యబడుననే వాక్యం ఉన్నంత మాత్రాన నీవు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడా? ఇయ్యడు. అలాగా ఇయ్యడం దేవుడికి చిత్తము కానప్పుడు ఇవ్వడు. దేవుని చిత్త ప్రకారము ఏది ఉందోనో అది మాత్రమే అడగగలగాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, మనకు అవసరం లేనిది, మనకిష్టం లేనిది దేవుని చిత్త ప్రకారం అడిగి ఏం చేయాలని. నీకంటే ముందు నీ దేవుడికి తెలిసేదో, నువ్వేం చేయాలనో తెలుసు. నీవు 1 రూపాయికి కూడా కొరగాని బ్రతుకుతూ 1,00,000 రూపాయల కోరిక కోరితే దేవుడు ఇయ్యలేడు. ఎందుకంటే ఆ దీవెనను భరించేటటువంటి ఆత్మీయ అంతస్తు కూడా నీకు ఉండాలి. అది లేని రోజు దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు. నీవు యేసు కొరకు అన్నీ దాటుకొని రాగలిగితేనే నువ్వు కోరిన ఆశీర్వాదం నీ చేతుల్లో ఉంటుంది, నీ ముంగిట్లో ఉంటుంది. నీవెంతకాలం గిరిగీసుకొని నేను ఇక్కడికే ఉంటాను, నాకు ఇదే కరెక్ట్, ఇలానే బ్రతుకుతున్నాను, ఇది నాకు నచ్చింది అనుకుంటే ఇంకా నువ్వేమీ సాధించలేవు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలనుకుంటే దేవుడు నీతో ఉండడు. చివరిగా మనం జాగ్రత్తగా విందాం. ఒక వ్యక్తి తనకు నచ్చినట్టు తాను బ్రతకాలి అనుకుంటే దేవునితో బ్రతకూడదు. దేవునితో బ్రతకాలంటే నీ సొంత జీవితములో నీకు కలిగి ఉన్న ప్రతి కోరికను నీవు త్యజించాలి. కానీ నీ కోరిక న్యాయమైనదైనప్పుడు, నీ ప్రార్థన న్యాయమైనదన్నప్పుడు ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, రెట్టింపు దీవెనలు కుమ్మరించే దేవుడు, నువ్వు అడిగిన ప్రతిదీ దయచేసే దేవుడు. ఆ ప్రతిదీ నీ జీవితంలో నీకు ఇంకా కావాలి అంటే, ఇంకా దొరకట్లేదంటే నీవు ఇంకా దేవుని ఇంటి బయటనే బ్రతుకుచున్నావు. మళ్ళీ చెప్తున్నాను, నీకు కావలసింది నీకు ఇంకా దొరకట్లేదంటే నీవు దేవునికి ఇంటి బయటనే నీవు బ్రతుకుచున్నావు. ఆ దేవునికి ఇంటి బయట నువ్వు ఉన్నావు. నీ ఇంట్లోనికి దేవుడు వచ్చుడు ఒక వర్షన్ అయితే, దేవుని ఇంట్లో నువ్వు ఉండడం 2వ వర్షన్. అందుకే అన్నాడు, కుమారుడైన ప్రతివాడు వారసుడు కాదు, ప్రతి పిల్లవాడు కుమారుడు కాడు.
ప్రతి వ్యక్తి దేవుని కుమారుడని భ్రమపడుతూ బ్రతుకుచున్న క్రైస్తవుడా, జాగ్రత్త. నీవు దేవుని ఇంట్లో ఉంటేనే, దేవుని కుటుంబంలో ఒకడివి అయితేనే, దేవుడు కుమారుడిగా నిన్ను యాక్సెప్ట్ చేస్తేనే నీవు కోరింది జరుగుతుంది. అలా బ్రతక చాతగాని రోజు దేవుని ఇంట్లో ఉండాలనే కోరికను విరమించుకో. ఇన్నాళ్ళ క్రైస్తవ జీవితంలో ఏం సాధించావు? ఏం మిగిలింది? లోకాన్ని సవాల్ చేసి ఇది అని నువ్వేది చూపించగలవు? లోకంలో బ్రతకాలనుకున్న ఓ ప్రియ దేవుని కుమారుడా, యేసుతో బ్రతకడం నీకు వీలు కాదు. యేసుతో బ్రతకాలనుకున్నావా? లోకంలో ఉన్నట్టు అన్నింటినీ త్యజించిరా. నీవు తెగించి ఒక అడుగేస్తే దేవుడు నీ కొరకు మరొక 10 అడుగులు వేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని కొరకు మనం నిలబడి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఇకనైనా ఒక విశ్వాసిగా మళ్ళీ మారు మనసు పొందుదాం. అన్యుడిగా మారు మనసు పొంది విశ్వాసి అయ్యాం. ఇప్పుడు విశ్వాసిగా నీవు మారు మనసు పొందాల్సిన సమయం వచ్చింది. విశ్వాసికి కూడా మారు మనసు అవసరమయ్యే పరిస్థితి ఈ రోజున్న గత బోధలు కానీ మన జీవిత వ్యవహార శైలి కానీ వచ్చింది. అందుకే దేవుడు అన్నాడు, అనుదిన మారు మనసు అని. నువ్వు ఇప్పుడు ఇన్నాళ్ళు నీ జీవితంలో జరిగింది తప్పైతే ఇప్పటికైనా మారు మనసు పొందు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుని కొరకు మరలా తిరిగి మనల్ని మనం పునరుజ్జీవింపజేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మనల్ని మనం మౌనంగా స్వపరీక్ష చేసుకుందాం. స్తోత్రం నాయన. మా జీవితాల్లో మేము చేసినటువంటి విధానము ఏమయ్యింది అన్నది స్వపరీక్ష చేసుకుందాం. వచ్చి ప్రార్థనలో నడిపిస్తాడు. జీవగల తండ్రి, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయనా, అడుగునికి ఇవ్వనటువంటి మాట మాకు నేను ప్రభా మా ముందు ఉంచారు. మేమేం అడుగుతున్నాము, ఏం అడగాలి, ఏ విధంగా అడుగుతున్నాము ప్రభా. నువ్వు వచ్చిన చేసిన ప్రభా స్తోత్రాలు ప్రభా. నీ చిత్తానుసారంగా మేము అడుగుతే ప్రభా, మీరు ఏను అడుగు కాదు ప్రభా. మా యొక్క సామర్థ్యం మించి మేము అడిగితే ప్రభా మేము తట్టుకోలేమని మీకు ఇవ్వట్లేదని సెలవిచ్చారు. స్తోత్రాలు ప్రభా. ఆ మనసును ప్రభా, ఆ మంచి మనసును ప్రభా మాకు ఇవ్వండి తండ్రి. మీ మనసును ఎలా అడగాలి, ఏం అడగాలో ప్రభా అడిగే అటువంటి నాయన ఆ మనసును మాత్రమే మాకు ఇవ్వండి. వేరే అడిగే ప్రభా నేను బాధించకుండా ప్రభా, నాయన ప్రభా మేము బాధపడకుండా ప్రభా, నీ మీద అపనమ్మకం రాకుండా మీకే సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు ఉద్ధరించమని, మా జీవితాన్ని మీరు కోరుకోకుండా ప్రభా నీ కొరకే నాయన ప్రభా, అది నాయన ప్రభా ఈ లోకంలో బ్రతుకులాగా మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుకున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని చేతులు ఉపయోగించుకుంటూ మమ్మల్ని బ్రతుకున్నాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మదేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు 2వ రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం, ప్రవేశనకు సంపూర్ణ విజయం కలుగునుక, అపవాదికి ఆనిక్రియలకు అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.